చెట్టు మీద తుని పిచ్చుక వంటలు. ఊర్లో తుని పిచ్చుకకి ఒక చిన్న హోటల్ ఉంటుంది. తుని పిచ్చుక బాగా వంటలు చేస్తూ ఉంటుంది. కాని తన హోటల్ పెట్టిన కొత్తలో ఎక్కువగా ఎవరూ రారు. కొన్ని రోజులకే మెల్లగా అందరూ వస్తూ ఉంటారు. దానితో అది చాలా బాగా రన్ అవుతూ ఉంటుంది. అలా ఉండగా కొన్ని రోజులకి బాగా మబ్బులు వేస్తూ ఉంటాయి. కాని వర్షాలు పడకపోవడంతో అందరూ ధీమాగా ఉంటారు. తుని పిచ్చుక నిద్ర లేచి చూసేసరికి బాగా మబ్బుగా వర్షం వచ్చేలా ఉంటుంది. అమ్మో, ఏంటి ఇంత మబ్బుగా ఉంది? ఈరోజు వర్షం వచ్చేలానే ఉంది. ఇన్ని రోజులు ఇలా ఉండేది కాదు. కాని ఇప్పుడు వర్షాలొస్తే చాలా ఇబ్బంది అవుతుంది. తొందరగా ఇంట్లో పని చేసుకుని హోటల్కి వెళ్ళిపోవడం నయం. అలా అనుకుంటూ తుని పిచ్చుక కంగారుగా పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో బుజ్జి పిచ్చుక లేచి బయటకొస్తుంది. ఈరోజు చాలా మబ్బుగా ఉంది కదా? అవును పుచ్చి, రోజు కన్నా చాలా మబ్బుగా ఉంది. వర్షం వస్తుందేమోనని అనుకుంటున్నాను. అవునమ్మా, అలానే ఉంది. నువ్వు హోటల్ దగ్గరికి వెళ్ళడానికి అవుతుందా? వెళ్ళకపోతే ఎలా పుచ్చి? మనకున్న ఆధారమే అది కదా. మన హోటల్ చాలా చిన్నది కదమ్మా. ఒకవేళ వర్షం వస్తే చాలా ఇబ్బంది అవుతుంది కదా. అవును పుచ్చి, కానీ ఏం చేస్తాం? తొందరగా పని చేసి వెళ్తాను. ఈ రోజు నీతో పాటు నేను కూడా వస్తానమ్మా. ఎలాగో ఖాళీగానే ఉన్నాను కదా. సరే పుచ్చి, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. ఈలోపు నేను కూడా పని చేసుకుని వచ్చేస్తాను. బుజ్జి పిచ్చుక రెడీ అయ్యి ఏం చెయ్యాలో తెలియక టీవీ పెడుతుంది. అప్పుడే దానిలో వర్షాల గురించి న్యూస్ వస్తూ ఉంటుంది. అది చూసిన బుజ్జి పిచ్చుక బయటకొచ్చి వాళ్ళమ్మకి వర్షాల గురించి చెప్తూ ఉంటుంది. అమ్మా, ఈ రోజు నుంచి వర్షాలు బాగా ఎక్కువగా కురుస్తాయంట. దానివల్ల వరదలొచ్చే అవకాశం కూడా ఉందంట. అవునా బుజ్జి? అందుకేనేమో అయితే బాగా మబ్బుగా ఉంది. వర్షం వస్తుందేమో. ఏమో, వరదలొచ్చే అవకాశం కూడా ఉందంట కదా. మనం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అవును బుజ్జి, హోటల్లో సామాన్లు కూడా ఉన్నాయి. వర్షం బాగా ఎక్కువగా వచ్చి నీళ్ళొస్తే మాత్రం అన్నీ తడిచిపోతాయి. సరేలే అమ్మా, నువ్వు రెడీ అయ్యాక మనం వెళ్ళి అన్నీ తీసుకుని వచ్చేద్దాం. అలా అనుకుంటూ ఉంటారు. ఇంతలోనే మెల్లగా చినుకులు మొదలవుతాయి. అది చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. మెల్లగా భయం మొదలవుతుంది. అమ్మా, వర్షం మొదలవుతున్నట్టుంది. అవును పుచ్చి, సరేలే, మెల్లగానే పడుతుంది కదా, చూద్దాం. సరేలే అమ్మా, నువ్వు తొందరగా పని చేసేసుకో. ఈలోపు నేను టీవీ చూస్తాను. తుని పిచ్చుక పని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆ వైపుగా చిచ్చుకాకి వెళ్తూ తనని చూసి ఆగుతుంది. తుని, ఇది విన్నావా? మనకు బాగా వర్షాలు పడతాయంట. వరదలొచ్చే అవకాశం కూడా ఉందంట. అవును చిచ్చు, ఇప్పుడే విన్నాను. అది ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. మనం చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది తుని. అవును, కానీ వరదొస్తే మాత్రం మనం ఏం చేయగలం? జాగ్రత్తగా ఇంట్లో ఉండడం తప్ప ఏమీ చెయ్యలేం. నిజమే, అయినా ఎన్ని రోజులు వర్షాలు పడతాయని చెప్పారు కానీ పడలేదు కదా. ఏదో రోజు పడుతుంది. అలా అని వరదలు వస్తాయా ఏంటి? ఏమో చిచ్చు, ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా. మనకు వరదొచ్చినా పెద్ద ఆశ్చర్యమేం లేదు. అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటూ ఉండగానే వర్షం బాగా ఎక్కువైపోతుంది. దానితో చిచ్చుకాకి తన ఇంటికెళ్ళిపోతుంది. తుని పిచ్చుక పని పూర్తి చేసుకుని వర్షం తగ్గుతుందేమోనని చూస్తూ ఉంటుంది. అబ్బా, వర్షం తగ్గితే బాగుండేది. హోటల్కెళ్ళి అక్కడున్న సామాన్లు తెచ్చేదాన్ని. హోటల్ అన్న మాటే కానీ ఒక గది కూడా సరిగ్గా ఉండదు. ఇప్పుడు వరద కాని వచ్చిందంటే సరుకులన్నీ తడిచిపోతాయి. నాకు చాలా నష్టం వస్తుంది. ఏం చెయ్యాలో ఏం అర్థం అవ్వట్లేదే. ఈ వర్షాన్ని చూస్తుంటే చాలా ఎక్కువగా పడుతుంది. అలా అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఇంకా ఎంతకీ వర్షం తగ్గదు. తుని పిచ్చుకకు ఏం చెయ్యాలో తెలియక గొడుగులు తీసుకుని బుజ్జి పిచ్చుకతో కలిసి హోటల్కి బయలుదేరుతుంది. వెళ్తూ ఉండగానే మెల్లగా నీళ్లు పెరుగుతూ ఉంటాయి. అమ్మా, నీళ్ళు వచ్చేస్తున్నట్టున్నాయి. అవును పుచ్చి, మెల్లగా వస్తున్నాయి. మనం తొందరగా వెళ్ళి సరుకులన్నీ తీసుకుని ఇంటికెళ్ళిపోదాం. సరేనమ్మా, అలానే చేద్దాం. నీళ్లు రావేమోనని అనుకున్నాను. నేను అదే అనుకున్నాను బుజ్జి. నీళ్లు రావులే, హోటల్ తెచ్చేసి వంటలు చేద్దాం అనుకున్నాను. అలా మాట్లాడుకుంటూ ఇద్దరు హోటల్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే నీళ్ళొచ్చేస్తూ ఉంటాయి.
తుని పిచ్చుక వాళ్ళు సరుకులు సర్దుకుంటూ ఉండగానే నీళ్ళెక్కువైపోతూ ఉండడంతో వాళ్ళకి చాలా భయం వేస్తుంది. అమ్మా, నీళ్ళెక్కువగా వచ్చేస్తున్నాయి, ఏం చేద్దాం? అమ్మా, నాకు భయంగా ఉంది. ఏమో పుచ్చి, నాకు అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళడానికి కూడా లేదు, నీళ్ళొచ్చేస్తున్నాయి. అవునమ్మా, ఎక్కడైనా ఇదే పరిస్థితి ఉంది. నువ్వు ఆగు పుచ్చి, నేను బయటికి వెళ్ళి మనం ఉండడానికి ఎక్కడైనా చోటుందేమో చూస్తాను. తుని పిచ్చుక వెంటనే బయటకొస్తుంది. ఎక్కడైనా వాళ్ళిద్దరూ తలదాచుకోవడానికి ఉంటుందేమోనని చూస్తూ ఉంటుంది. అందరి ఇళ్లల్లోకి కూడా నీళ్లొచ్చేస్తూ ఉండడంతో అందరూ భయపడుతూనే ఉంటారు. అది చూసిన తుని పిచ్చుకకి ఏం చెయ్యాలో అర్థం కాదు. తుని పిచ్చుక తన మనసులో, అయ్యో, నీళ్లు బాగా వచ్చేస్తున్నాయి, ఇప్పుడు ఇంటికి వెళ్ళినా కానీ సురక్షితంగా అయితే ఉండదు. అందరూ కూడా ఇళ్ల నుండి బయటకు రాక తప్పదు. ఏదో ఒకటి చెయ్యాలి, కానీ ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. దేవుడా, నువ్వే కాపాడాలి అని అనుకుంటుంది. తుని పిచ్చుక హోటల్కి పక్కనే ఒక పెద్ద చెట్టు ఉంటుంది. అది చాలా లావుగా దృఢంగా ఉంటుంది. తుని పిచ్చుక ఆ చెట్టు దగ్గరికెళ్ళి చూస్తూ ఉంటుంది. అప్పుడే తనకొక ఆలోచన వస్తుంది. అవును, ఈ చెట్టు పెద్దగా ఉంది కదా, ఈ చెట్టు పైకి ఎక్కితే నీళ్ళొచ్చినా ఇబ్బంది ఉండదు. అలాగే సరుకులు అవి కూడా తీసుకుని పైకి ఎక్కేస్తాను. కానీ వర్షంలో ఎలా ఉండడం? ఏవైనా చెక్కలు దొరుకుతాయేమో చూస్తాను, అప్పుడే ఏమైనా వండుకోవడానికైనా ఉంటుంది. అలా అనుకుంటూ తుని పిచ్చుక తన హోటల్కి వెళ్తుంది. అక్కడ కొన్ని పెద్ద పెద్ద చెక్కలుంటాయి. వాటిని చాలా కంగారుగా తీస్తూ ఉంటుంది. అది చూసి బుజ్జి పిచ్చుకకి ఏమీ అర్థం కాదు. ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? మనం ఉండడానికి ఎక్కడైనా చోటుందా? ఉంది బుజ్జి, నా దగ్గర ఒక ఆలోచన ఉంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను తొందరగా వచ్చేస్తాను. సరేనమ్మా, నీళ్ళు ఎక్కువైపోతున్నాయి, తొందరగా వచ్చేయి. తుని పిచ్చుక హోటల్లో ఉన్న చెక్కలను తీసుకుని వెళ్ళి చెట్టుపైకి ఎక్కుతుంది. అక్కడ వాళ్ళు ఉండడానికి చెక్కలు పరుస్తుంది. అలాగే తడవకుండా పైన కూడా చెక్కలను కొడుతుంది. దానితో చిన్న గూడులా ఉంటుంది. వెంటనే తుని పిచ్చుక వెళ్ళి పుచ్చి పిచ్చుకని అక్కడికి తీసుకుని వస్తుంది. అది చూసిన పుచ్చి పిచ్చుక ఆశ్చర్యపోతుంది. అబ్బా అమ్మ, ఏంటిది, నువ్వు తయారు చేశావా? అవును పుచ్చి, మనం ఈ చెట్టు పైన ఉందాం. సరుకులు వర్షానికి తడిసిపోతాయి కదా, అందుకని ఇలా ఏర్పాటు చేశాను. సరుకులవి వదిలేద్దామన్నా కానీ నా దగ్గర మళ్ళీ కొనడానికి డబ్బులు లేవు. ఇప్పుడిప్పుడే వ్యాపారం బాగుంది అంటే ఇలా జరుగుతుంది. నేనన్నీ తీసుకుని అక్కడికి వచ్చేస్తాను, నువ్వు చెట్టెక్కు. సరేనమ్మా, తొందరగా వచ్చేయి. తుని పిచ్చుకు వెళ్ళి సరుకులు, స్టవ్ అన్నీ కూడా తీసుకుని వచ్చి చెట్టుపై పెడుతుంది. అలా ఇద్దరు చెట్టుపైన కూర్చొని ఉంటారు. ఇంతలో వర్షం బాగా ఎక్కువైపోయి నీరు కూడా బాగా ఎక్కువైపోతుంది. పక్షులందరి ఇల్లులు మునిగిపోతూ ఉండడంతో అందరూ కూడా నీళ్లల్లో కొట్టుకుని పోతూ ఉంటారు. ఎవరికి దొరికిన చెక్కపై వాళ్ళు తేలుతూ ఉంటారు. వాళ్ళని అందర్నీ కూడా చూసి బుజ్జి పిచ్చుక, తుని పిచ్చుక ఇద్దరూ చాలా బాధపడుతూ ఉంటారు. సాయంత్రం అవుతూ ఉంటుంది. అప్పుడే ఆ వైపుగా నీళ్లల్లో చెక్కపై తేలుతూ చోటు చిలుక, బన్ను చిలుక ఇద్దరూ వస్తారు. చెట్టుపై ఉన్న తుని పిచ్చుక వాళ్ళని చూస్తారు. తుని, మీరిక్కడున్నారా? అవును చోటు, ఉదయం నుండి ఇక్కడే ఉన్నాం. అయ్యో అట్ట, బన్ను అందరూ బాగానే ఉన్నారా? ఇద్దరు ఇలా చెట్టు నీటిలోకి రండి. అందరూ ఇలానే నీళ్ళలో తేలుతున్నారు బుజ్జి. అవును తుని, నీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా? బన్ను కూడా ఉదయం నుండి ఏమీ తినలేదు. అయ్యో, ఏం లేదు చోటు, మేం కూడా హోటల్కి వచ్చి ఇరుక్కున్నాం. బన్ను బాగానే ఉన్నావా? అట్టా, కానీ బాగా ఆకలిగా ఉంది. బన్ను చిలుకకి బాగా ఆకలిస్తూ ఉంటుంది. అప్పుడే తుని పిచ్చుకకి సరుకులవి గుర్తుకొస్తాయి. వెంటనే వంట చెయ్యాలని అనుకుంటుంది. అయ్యో అవునా, ఆగు, సరుకులన్నీ ఇక్కడే పెట్టుకున్నాను, వంట చేస్తాను. అయ్యో, మీకు చోటు ఇవ్వడానికి కూడా లేదు, అన్ని సరుకులవి పెట్టేశాను. పర్లేదు తుని, ఇక్కడే ఉంటాం. పాపం, అందరికీ ఆకలిగా ఉండే ఉంటుంది కదా, అందరికీ ఎక్కువగా వండుతాను. నువ్వు చాలా కష్టాలలో ఉండి హోటల్ పెట్టావు, కానీ ఇప్పుడు మా కోసం అవి వంట చేస్తాను అని అంటున్నావు. వరదలు తగ్గాక డబ్బులు ఇచ్చేస్తాను తుని. అయ్యో పర్లేదు చోటు. వాళ్ళని చూసి జాలి వేసిన తుని పిచ్చుక వెంటనే వంట మొదలు పెడుతుంది. కాసేపటికి వంట పూర్తి చేస్తుంది. పక్షులందరూ తిండి లేక అలా ఉదయం నుండి వర్షంలోనే చెక్కలపై తేలుతూ ఉంటారు. వాళ్ళనందర్నీ పిలిచి తుని పిచ్చుక భోజనం పెడుతూ ఉంటుంది. అందరూ తన దగ్గరికొచ్చి భోజనం చేస్తూ ఉంటారు. తుని, మా అందరికి బాగా ఆకలిగా ఉందని అన్నం పెట్టి చాలా సాయం చేస్తున్నావు. అయ్యో పర్లేదు చిచ్చు, ఇబ్బందిలో ఉన్నప్పుడు ఏం చేస్తాం,
మా కడుపు నింపవుతుంది. మీకెవరైనా కనిపిస్తే పిలవండి, వాళ్ళకి కూడా భోజనం పెడతాం. ఇంతలో లూసీ పావురం నీళ్లలో కొట్టుకుపోతూ వస్తుంది. తనని చూసి చిచ్చుకాకి వెంటనే పట్టుకుంటుంది. అమ్మో చిచ్చు, బాగానే కాపాడావు. ఇప్పుడే నా చెక్క మీద నుండి పడిపోయాను. పోనీలే, ఈ వైపుగా రావడం వల్లే నాకు కనిపించావు. ఏంటి, తుని వంటలు చేస్తున్నావా? అవును లూసీ, అందరూ ఆకలితో ఉంటారు కదా, ఇదిగో తిను. నీది చాలా మంచి మనసే తుని. నీ పరిస్థితి బాగోకపోయినా భోజనం పెడుతున్నావు. డబ్బులు తర్వాత ఇస్తాను. అయ్యో, ముందు తిను లూసీ. అలా అందరికీ తుని పిచ్చుక ఆనందంగా భోజనం పెడుతుంది. అందరూ బాగా తిని ఆనందపడతారు. వర్షంలో మాయ కుండ ఇల్లు. ఊరిలో తుని పిచ్చుకకి, చిచ్చుకాకి, చోటు చిలుక, లూసీ పావురం అని 3 స్నేహితులుంటారు. ఊరిలో చోటు చిలుకకి ఒక కిరాణా షాప్ ఉంటుంది. చిచ్చుకాకి వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటుంది. అలాగే లూసీ పావురానికి బట్టల షాప్ ఉంటుంది. తుని పిచ్చుక మాత్రం తనకున్న కొద్దిపాటి పొలంలో పంట పండించుకుంటూ, పొలం పని చేసుకుంటూ, చాలా కష్టపడుతూ తన కూతురు బుజ్జి పిచ్చుకని చూసుకుంటూ ఉంటుంది. చిచ్చుకాకి, చోటు చిలుక, లూసీ పావురం 3 ఒక దగ్గర మంచి ఇల్లులు కట్టుకుంటారు. కానీ తుని పిచ్చుక మాత్రం కొంచెం దూరంగా పెంకుటింట్లో ఉంటుంది. ఒకరోజు నలుగురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏటితోనే పొలానికి వెళ్ళవా? వెళ్తాను చిచ్చు, ఈరోజు ఏమీ పని లేదు. అవునా, సర్లే తుని, ఆయన ఆ పొలం మీదే కదా ఆధారపడి ఉన్నావు. అవును లూసీ, ఉన్నదానిలో మంచిగా డబ్బులొస్తే చాలు. అంత దానికి ఎంత వచ్చేస్తాయిలే తుని, వచ్చిన డబ్బులు ఇంట్లో సరుకులకు వస్తాయి అంతే. మాకైతే ఆ డబ్బులు ఎందుకు సరిపోవు. మరే నిజమే, నాకొచ్చే వడ్డీలే ఎక్కువ వస్తాయి. అలా 3 బాగా నవ్వుకుంటూ ఉంటారు. తుని పిచ్చుక మాత్రం తన స్నేహితులని ఏమీ అనలేక నిశ్శబ్దంగా ఉంటుంది. అయినా తుని, అసలు మాల నువ్వు కూడా గొప్పగా బ్రతకాలంటే చాలా కష్టం తెలుసా? అవును నిజమే, ఇల్లే సరిగ్గా ఉండదు, మళ్ళీ గొప్పగా బ్రతకడం ఒకటే. నా ఇంటికి నా ఇల్లు బాగానే ఉంటుంది. అలా నువ్వే అనుకోవాలి, అయినా ఎప్పటికీ మాలాగా నువ్వు ఇల్లు కట్టలేవులే. చోటు చిలుక అలా అనడంతో తన స్నేహితుల మాటలకి తుని పిచ్చుకకి చాలా కోపం వచ్చేస్తుంది. దానితో తన సహనం కోల్పోతుంది. ఏంటి, మీ ఇల్లులంత గొప్పగా నేను ఎప్పటికీ ఇల్లు కట్టలేనని అనుకుంటున్నారా? చూస్తూ ఉండండి, మీ ఇంటి పక్కనే మీకన్నా మంచిగా నేను కూడా ఇల్లు కట్టుకుంటాను. అలా చూస్తూ ఉండండి, అప్పుడొచ్చి మళ్ళీ మాట్లాడతాను. అలా చెప్పి తుని పిచ్చుక చాలా కోపంగా ఇంట్లోకెళ్ళిపోతుంది. చిచ్చుకాకి వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. వాళ్ళకసలు ఏమీ అర్థమవ్వదు. ఏంటి, ఈ తునికి అంత కోపం ఉందా? నేను ఎప్పుడూ చూడలేదు. అయినా కానీ తన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయని ఇల్లు కట్టేస్తానని శపథం చేసింది. మాటలే కదా చోటు, నేను కూడా 100 చెబుతాను. సర్లేండి, తుని ఇల్లు కట్టినప్పుడు సంగతి కదా, పదండి, మనకున్న పనులు మనకున్నాయి కదా. అలా అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. తుని పిచ్చుక చాలా కోపంగా ఇంటికెళ్తుంది. తనకి తన స్నేహితులన్న మాటలు ఏమాత్రం నచ్చవు. దానితో ఏం చెయ్యాలా అని బాగా ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళు నన్ను అంత మాట అంటారా? వాళ్ళలా ఇల్లు నేను కట్టలేననా? అంత గొప్పళ్ళ వాళ్ళు? నేనస్సలు ఊరుకోను. ఎలా అయినా ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటాను. అప్పుడు చెబుతాను వాళ్ళకి నేనంటే ఏంటని. లేదంటే పొగరుగా మాట్లాడుతున్నారు, అయినా నా దగ్గర ఇల్లు లేదా, పొలం లేదా అని అనుకుంటుంది. అప్పుడే బుజ్జి పిచ్చుక అక్కడికొస్తుంది. తుని పిచ్చుక అలా బాగా కోపంగా ఉండడం చూసి తను ఆశ్చర్యపోతుంది. అసలేమైంది ఏంటి అని బుజ్జి పిచ్చుకకి అస్సలేమీ అర్థమవ్వదు. ఏమైందమ్మా, ఎందుకు అంత కోపంగా ఉన్నావు? ఆ చిచ్చి వాళ్ళు నన్ను చులకన చేసి మాట్లాడారు బుజ్జి, నాకు కోపంగా ఉంది. ఏమైందమ్మా, అసలు ఏమన్నారు? వాళ్ళ ఇల్లు లాంటి ఇల్లు మనం ఎప్పటికీ కట్టలేమంట. తక్కువ చేసి మాట్లాడారు నన్ను. ఎప్పుడు ఏమన్నా కానీ ఊరుకున్నాను, కానీ ఆయన నా స్నేహితులయ్యుండి నన్నే బాధ పెట్టారు. ఊరుకో. అస్సలు ఊరుకోను బుజ్జి, వాళ్ళ ఇల్లు కంటే పెద్ద ఇల్లు బాగా కట్టుకుంటాను. అలా అనుకుంటూ తుని పిచ్చుక ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. బుజ్జి పిచ్చుక మాత్రం చాలా భయపడుతూ ఉంటుంది. అప్పుడే తుని పిచ్చుకకి ఒక ఆలోచన వస్తుంది. బుజ్జి, మనం మన పొలం అమ్మేసి, అలాగే ఈ ఇల్లు అమ్మేసి వేరే ఇల్లు కట్టుకుందాం.
ఏంటి, ఇల్లు పొలం అమ్మేస్తావా? ఏంటమ్మా అలా అంటున్నావు? మరి మనం ఒక మంచి ఇల్లు కొనుక్కోవద్దా? వద్దమ్మా, ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలని అన్ని అమ్మేస్తే మనం బ్రతకడం ఎలా? ఏం పర్లేదు, నేనేదో ఒకటి చేస్తాను. బుజ్జి పిచ్చుక ఎంత వద్దని చెప్పినా కాని తుని పిచ్చుక అస్సలు వినడానికి సిద్ధంగా ఉండదు. చాలా కోపంగా ఉండడంతో వినకుండా తన ఇల్లు అలాగే పొలము అన్నీ అమ్మేస్తుంది. ఆ వెంటనే తన స్నేహితుల ఇంటి పక్కనే స్థలం కొనుక్కుంటుంది. కాని ఆ స్థలానికి చాలా డబ్బులైపోతాయి. బుజ్జి పిచ్చుకకి అదంతా అస్సలు నచ్చదు. కాని ఏమీ చెయ్యలేకపోతుంది. తుని పిచ్చుక దగ్గర చాలా తక్కువ డబ్బులుంటాయి. అప్పుడు ఇల్లు కట్టడం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మో, ఇప్పుడు నా దగ్గర చాలా తక్కువ డబ్బులున్నాయి. ఇల్లు కట్టుకోవడం కష్టం అనుకుంటారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎవరిని అడగడానికి కూడా లేదు. స్థలం కొనేశాక ఇల్లు కట్టకపోతే వాళ్ళు మళ్ళీ హేళన చేస్తారు. ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే కష్టం. అలా అనుకుంటూ ఉంటే తన దగ్గరికి ఇల్లులు కట్టే మహీగ్రద్ద తుని పిచ్చుక దగ్గరికి వస్తుంది. ఏంటి మహి, ఇలా వచ్చా? ఏముందండి, ఇక్కడ స్థలం కొన్నారని విన్నాను. అవును మహి, ఇక్కడే ఒక పెద్ద ఇల్లు కట్టాలి, అదే నా కోరిక. అవునా, మరి నాతో చెప్పలేదేంటండి? కట్టడానికి నేనున్నాను కదా. కానీ నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు మహి, అదే ఏం చెయ్యాలనేది ఆలోచిస్తున్నాను. అబ్బే, దానిదే ఉంది. మీ దగ్గర ఎంత డబ్బులున్నాయో చెప్పండి, ఆ డబ్బులని ఒక మంచి ఇల్లు కట్టిస్తాను. అవునా, అలా అంటావా మహి? అన్నీ తక్కువ వాడి మంచి ఇల్లు మాత్రం కట్టు. ఆ పక్క వాళ్ళ ఇల్లుల కన్నా మంచిగా ఉండాలి నా ఇల్లు. అలాగేనండి, చూస్తూ ఉండండి. అలా మహీగ్రద్ద తుని పిచ్చుకకి ఇల్లు కడతానని అనడంతో తను చాలా ఆనందపడుతుంది. మహీగ్రద్ద ఇల్లు కడుతూ ఉంటుంది. ఎక్కువ డబ్బులు లేకపోవడంతో తక్కువ సిమెంట్, ఇసుక అన్ని తక్కువగా వాడుతుంది. తుని పిచ్చుక మాత్రం చాలా ఆనందపడుతూ ఉంటుంది. తన ఇల్లు చూసినా తన స్నేహితులు మాత్రం కుళ్ళుకుంటూ ఉంటారు. అమ్మో, ఏంటి ఈ తుని నిజంగానే ఇల్లు కట్టేసుకుంటుంది? నిజమే, మన ఇల్లుల కన్నా తన ఇల్లు బాగుంటే రేపటి నుండి పొగరగా మాట్లాడుతుంది. అయినా అన్ని అమ్ముకుని ఇల్లు కట్టేసుకుంటుంది, కానీ తరువాత ఏ పని చేద్దామని అనుకుంటుంది? ఏమో కాని ఆ ఇల్లు చాలా బాగుండేలా ఉంది, తన మాటే నెగ్గేలా ఉంది. అలా అనుకుంటూ చాలా కుళ్ళుకుంటూ ఉంటారు. కొన్ని రోజులకి ఇల్లు పూర్తవుతుంది. దానితో తుని పిచ్చుక చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. కొన్ని రోజులకి ఒకరోజు బుజ్జి పిచ్చుక స్కూల్కి వెళ్ళిపోతుంది. అప్పుడే తుని పిచ్చుక బయటికి వెళ్తుంది. ఆ రోజు బాగా గాలులు ఎక్కువగా వస్తాయి. దానితో తుని పిచ్చుక ఇల్లు అంత గట్టిగా లేకపోవడంతో ఇల్లు పడిపోతుంది. తుని పిచ్చుక తిరిగొచ్చి చూసేసరికి తన ఇల్లు పడిపోయి ఉంటుంది. అది చూసి తాను చాలా బాధపడుతుంది. తన స్నేహితులు మాత్రం చాలా నవ్వుకుంటూ తుని పిచ్చుకని తన స్నేహితులు మళ్ళీ బాగా ఎగతాళి చేస్తారు. తుని పిచ్చుక చాలా బాధపడుతుంది. ఉండడానికి ఇల్లు లేక బుజ్జి పిచ్చుకని తీసుకుని ఎక్కడికి వెళ్లాలనేది అర్థమవ్వదు. ఇద్దరూ ఒక చెట్టు దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటారు. నా వల్లే ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం, నన్ను క్షమించు బుజ్జి. ఏం పర్లేదులే అమ్మా, ఏం చేస్తాం, అందుకే ముందు వద్దు అని అంతగా చెప్పాను. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. నా తప్పు నాకు అర్థమయ్యేసరికి ఏమి చెయ్యలేని పరిస్థితి, ఏం పని కూడా లేదు. అవును, ఏదో ఒక దారి దొరుకుతుందిలే, బాధపడకమ్మా. అలా అనుకుంటూ ఏ పని చేయడానికి ఉండదు. అప్పుడే అటుగా కుహుబాతు వస్తుంది. తాను కుండలు తయారు చేస్తూ ఉంటుంది. తుని పిచ్చుక తనని అడగగానే తన పరిస్థితిని చూసి కుహుబాతు జాలిపడి తుని పిచ్చుకకి పనిస్తుంది. తుని పిచ్చుక ఒకరోజు కుండలు చేస్తూ ఆ కుండలు ఎండకు ఎండబెడుతుంది. అన్ని కుండలు ఎండుతాయి, కాని ఒక్క కుండ మాత్రం ఎండదు. తుని పిచ్చుక అన్ని కుండల్ని పక్కన పెట్టి ఆ కుండ దగ్గర కూర్చుంటుంది. అప్పుడే ఆ కుండ తనతో మాట్లాడుతుంది. తుని పిచ్చుకకేమీ అర్థమవ్వదు. ఆ మాటలు ఎవరు అని చూస్తూ ఉంటుంది. ఏమిటి అలా దిగులుగా కూర్చున్నావు, ఏమైంది? ఎవరు నాతో మాట్లాడేది? నాకు అర్థమవ్వట్లేదు. అర్థం కాకపోవడానికి ఏముంది, నీ పక్కనే ఉన్నాను కదా, నేనే మాట్లాడుతున్నాను. నా పక్కనే ఉన్నావా? ఎక్కడా? నా పక్కన కుండ తప్ప ఏమీ లేదుగా.
ఆ అదే నేనే మాట్లాడుతున్నాను. అలా చూస్తే అప్పుడే కుండ నుండి మాటలు రావడంతో తుని పిచ్చుకకి అది ఒక మాయా కుండని అర్థమవుతుంది. కుండ, నువ్వేదో మాయా కుండలా ఉన్నావు. అవును మరి, నీ బాధ చూస్తూనే ఉన్నాను. ఏమైంది? ఎందుకు బాధగా ఉన్నావు చెప్పు. చెబితే మాత్రం నువ్వేం చేస్తావు? చెప్పి చూడు, నువ్వేం అడిగితే అది చేస్తాను. తుని పిచ్చుక కుండతో మాట్లాడుతూ ఉంటుంది. తనకి ఆ మాయా కుండని చూసి బాగా ఆశ్చర్యం వేస్తుంది. నీ బాధని నేను చూశాను, అందుకే నీతో మాట్లాడుతున్నాను. నీకేం కావాలో చెప్పు, నీకోసం అది చేస్తాను. ఏంటి, నిజమా? ఇదంతా వింతగా ఉంది. కానీ నాకొక ఇల్లు కావాలి. అప్పుడు నేను నా కూతురు ఆనందంగా దానిలో ఉండొచ్చు. అవునా, సరే, అలానే ఇస్తాను. ఆ కుండ వెంటనే ఒక ఇల్లుగా మారిపోతుంది. తుని పిచ్చుక ఆశ్చర్యపోతుంది. తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక అప్పట్నుండి ఆ ఇంట్లోనే చాలా ఆనందంగా ఉంటారు. ఆ కుండతో తను చాలా స్నేహంగా అన్ని చెబుతూ ఉంటుంది. కొన్ని రోజులకి వర్షాలు మొదలవుతాయి. అది చూసి తుని పిచ్చుక చాలా భయపడిపోతుంది. కుండ, ఈ వర్షం వల్ల ఇంటికేమైనా అవుతుంది అంటావా? భయపడుకు, వాన, ఎండ, చలి వల్ల ఈ ఇంటికేమీ కాదు. అలాగా, నువ్వు నాకు చాలా సాయం చేశావు. అలా రోజు తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక ఆ కుండతో మాట్లాడుతూ తన సహాయం మర్చిపోకుండా చాలా సంతోషంగా ఉంటారు.